దావీదు అబ్బురపోయాడు. వావ్! ఇదేమి చిత్రం! కష్టకాలములో కోల్పోతున్నటువంటి సమయాలలో, అన్నీ పోగొట్టుకుంటున్న సమయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంత కష్టం! చాలా కష్టం. బట్ ఐ విల్ ట్రై టు డూ గుడ్ అంటు ద లార్డ్. ఇలాంటి అనుభవం దేవుని బిడ్డలు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. జీవితంలో ఎప్పుడైనా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి నీ కష్టకాలం, నీ ఇబ్బంది కాలంలో ప్రభువును స్తుతించావా? పోగొట్టుకున్నప్పుడు. పోయిన వారం కొన్ని మాటలు మాట్లాడాను. ప్రభా, చేతికి కట్టుకోవడానికి ఫారెన్ లేక విలువైనటువంటి వాచ్ లేకపోతే ఏంటి, నేను చేయగలిగి ఉన్నా. కాళ్లకు తొడుక్కోవడానికి వెలగలిగినటువంటి చెప్పులు లేకపోతే ఏంటి, నేను కాళ్ళు కలిగి ఉన్నా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని. కోయిల, మధురమైనటువంటి పాట పాడేటువంటి కోయిల పగులుపూట కూడా పాడుతుంది అప్పుడప్పుడు. అయితే పగలుపూట పాడేటువంటి పాట కంటే రాత్రుల్లో కోయిల పాడినప్పుడు కలిగేటువంటి అనుభూతి ఇంత అంత కాదు. దట్ ఇస్ అ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. కోయిల చీకట్లో పాడేటప్పుడు దాని కంఠము ఎంత మధురంగా ఉంటుందంటే, దేవుని బిడ్డలు కష్టకాలంలో దేవుని స్తుతించి ఆరాధించేటప్పుడు వారి ఆరాధన దేవునికి కోయిల కంఠంలా మారిపోతుంది. దేవుడు పరలోకం నుండి త్రొంగిచూచి అటువంటి బిడ్డలకు ఆశీర్వాదించి అటువంటి బిడ్డలను దీవించేటువంటి గొప్ప దేవుడు. ఇవన్నీ చూచినప్పుడు దావీదుకు ఎక్కడ లేని సంతోషం. ఐ వాస్ గ్లాడ్ వెన్ ద పీపుల్ సెడ్ అంటు మీ, లెట్ us గో టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరములో దేవుని బిడ్డలుగా మనము ఆయనను స్తుతించుట, ఆయనను గనపరచుట అన్నీ కలిగి ఉన్నప్పుడు గాదు, దేవుని దగ్గరుండి అన్నీ పొందుతున్నప్పుడు గాదు, కలిగి లేనప్పుడు కూడా, అన్నీ పోగొట్టుకుంటున్నప్పుడు కూడా, ఇతరులు దూషించినప్పుడు, ఇతరులు మనల్ని ఇష్టపడనప్పుడు, మన ఆఫీసర్స్‌లో మనము దూషించబడినప్పుడు, మనము నిర్లక్ష్యం చేయబడినప్పుడు, అనారోగ్యాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ప్రభువును స్తుతించబద్దులమైనాం. ఎందుకంటే దేవుడు మన కొరకు చెల్లించిన క్రయం అటువంటిది. దేవుడు మన కొరకు పెట్టిన ప్రాణం అటువంటిది. దేవుడు మన కొరకు చిందించినటువంటి రక్తం అటువంటిది. దేవుడు మన స్థానంలో ఆయన మరణించినటువంటి ఆయన మరణం, ప్రపంచంలో యేసుక్రీస్తు పొందినటువంటి మరణం ఎవరు కూడా పొందలేదు.